యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఈ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ సర్పంచ్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఎంపీపీ గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పీసీ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు వారు సభ్యులందరూ కూడాను, మరియు గ్రామ పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలండి. మీకు అందరికి తెలుసా అండి ఇదేంటో? ఆయుర్వేద మీకు అందరు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తాం భూమి పూజ అన్నది మన ప్రజలందరూ కూడా తెలిసి ఉండాలి కదా. ఏం చేస్తాం మీరు అనేది తెలియాలి. మనకు ఉన్నటువంటి ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ హాస్పిటల్ మన గంబరాయిలో ఇంతకు ముందు నుంచి ఇక్కడ రన్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి కొత్త భవనం నిర్మాణం కోసం ఈరోజు మనం భూమి పూజ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి గాను ఖచ్చితంగా 1985 సంవత్సరంలో మన ల్యాండ్ హోల్డర్ అయినటువంటి భూమి బహుకరించి ఉన్నారు మన గౌరవ మాణిక్యం నాయుడు గారు. ఆ భూమి ఆ సైట్ ఇక్కడ ఉండడంతో మనం హ్యాపీగా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేక నమస్కారాలు అండి. నాకైతే చెప్పకూడదు కానీ ఆయనకి నాతో పాటు తిరిగి ఒక ఎన్ఓసి ఇవ్వడానికి కూడా ఎన్ఓసి కావాలన్నారు గవర్నమెంట్. అంటే ఇమీడియట్గా ఏం పర్వాలేదు నేను ఎన్ఓసి ఇచ్చేస్తానని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా సంబంధించిన అధికారులకు పంపించడం జరిగింది. ఆ తర్వాత క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద ప్రాసెస్ చేయడం జరిగింది దీనికోసం ఫైలు. ఆ తర్వాత ఈరోజు మనం భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున ఈ డిస్పెన్సరీ హాస్పిటల్ ఖచ్చితంగా ఇక్కడ ఉంటే బాగుంటుందని, ఈ సైట్ అందరికీ సూటబుల్ అండి, బాగుంటుంది ఇక్కడ అన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సర్పంచ్ గారు తమ యొక్క అమలు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చేదోడుగా ఉండి మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విఆర్ఓ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. మరొక అధికారి డిఈ గారు కూడా హాజరయ్యారు, వారు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో గంపరాయిలో మేము చిన్నతనంలో ఉన్నప్పుడే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉండేది. చాలా ఉపయోగకరంగా ఉండేది. ఈ ఇంగ్లీష్ మందుల కన్నా ఎక్కువగా ఈ మందులే వాడేవాళ్ళు ప్రజలు. దురదృష్టవశాత్తు మరి ఆ డాక్టర్ గారు ఇదివరకు నరసింహపాత్రుడు అని ఉండేవారు. ఆయన చక్కగా సేవలు అందించేవారు. ఆయన తర్వాత మళ్ళీ గోపాలరావు గారు అనుకుంటాను, రామ్ గోపాల్ గారు ఉండేవారు. ఆయన తర్వాత నుంచి కొంతకాలం సర్వీసు ఆగిపోవడం అనేది జరిగింది. మన దురదృష్టవశాత్తు కొంతకాలం బాధపడ్డాం. అయినా ఈరోజు దానికి ప్రత్యామ్నాయంగా ఒక నూతన భవనం దానికోసం ప్రభుత్వం మంజూరు చేసింది. దానికోసం మరి మెడికల్ ఆఫీసర్ మౌనిక గారు కూడా మరి ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి, ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి తిరిగి మాతో పాటు మరి కృషి చేసి ఈరోజు హాస్పిటల్ భవనం అటువంటిది ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. వారు కూడా మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఈ ప్లేసు చాలా చక్కగా ఉన్నది. మరి హెడ్ క్వార్టర్లు ఇది వరకు ఉండేది, కానీ అక్కడ మరి ప్లేస్ లేకపోవడం వలన మరి ఇక్కడ భవన నిర్మాణం తలపెట్టడం జరిగింది. ఈ భవన నిర్మాణం త్వరలో మరి ప్రారంభించబడుతుంది. కాబట్టి ఈ సర్వీస్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం. ఇది అందరు సహకరించినందుకు మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి ఇక్కడ మా మాజీ ఎంపీటీసీ గారు గణపతి గారు కూడా చిన్న మాటకు చూపిస్తారని కోరుతున్నాం. శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెదపల్లి మండల అధ్యక్షులు మేడం గారికి, అలాగే స్థానిక సర్పంచ్ గారికి, విచ్చేసినటువంటి ప్రధానికానికి, అలాగే అధికారులందరికీ కూడా ముందుగా నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేది మరి గంపరాయిలో ఉండేదండి. నాకు తెలిసి మా హయాంతో అది లాస్ట్. అది నాకు నేను 7th క్లాస్ ఎంతో ఉన్నాను. అప్పటితో అది కొన్ని కారణాల చేత మరి మూసేయబడింది. కారణాలు ఏదైనప్పటికీ మరి ఆ యొక్క సేవల్ని ఇప్పుడు పునరుద్ధరించేటటువంటి పరిస్థితి కల్పించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా ఈ యొక్క నూతన భవన నిర్మాణం చేయడానికి కృషి ఎవరు చేశారో నాకు పూర్తిగా తెలియదు, కానీ ముందుగా వాళ్ళకి మాత్రం నేను నా యొక్క ప్రత్యేకమైనటువంటి
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క భవన నిర్మాణానికి సంబంధించి ఈ యొక్క ప్లేస్ ఇచ్చినందుకు మరి మాణిక్యమాయ గారికి కూడా గ్రామం అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇది ఇంతటితో ఇలాగ ఆగకుండా ఈ యొక్క పనులు వేగవంతంగా చేసి నాణ్యతతో వేగవంతంగా చేసి మరి ప్రజలకు దీని ద్వారా మంచి సేవలు అందే విధంగా ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలనేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాస్పిటల్ అన్నది నిజంగా చాలా సంతోషంగా నేనైతే గౌరవపడుతున్నాను. ఈరోజు ఇక్కడ ఈ జాగా మాణిక్యం నాయుడు ఈ జాగా ఇచ్చినందుకు వాడికి మీ అందరి తరఫున కూడా పచ్చగానే నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా వేరు తమ్ముడు గారు కూడా నాకు నమస్కారాలు. ఎందుకంటే నిజంగా మేము అప్పుడు చిన్నప్పటి నుంచి మందులు వాడాం, చాలా బాగుంటుంది. ఎందుకంటే నిజంగా ఈ 6 గ్రామాలు 16 2 పంచాయతీలు కలిపి ఈ ఆయుర్వేద హాస్పిటల్ పెంచినందుకు ఆ ప్రభుత్వం కూడా మీ అందరి తరఫున నేను నమస్కారాలు చేసుకుంటున్నాను. కనుక నిజంగా మీ అందరు కూడా ఈ సహకారము మీరు ఈ గ్రామస్తులు మా సచివాలయం స్టాఫు ఏరో గారు మేడం గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ సహకారం చేస్తారని నిజంగా మీ అందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.